దృష్టిలో ఉంచుకొని అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ ఏర్పాటు పనులనైతే నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అనుమతులు కూడా జారీ చేసినట్లు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తుంది. సో కాబట్టి ఇక దీనికి సంబంధించి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అంచనాకు వచ్చినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అవసరమైతే ఆ ఫ్యాక్టరీ అనుమతులను అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను మరొకసారి పునఃసమీక్షించాలని చెప్పి కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే భావిస్తోంది. సో అందులో భాగంగానే అవసరమైతే అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగానే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు జరగాలి అని చెప్పి అవసరమైతే దాని అనుమతులను కూడా రద్దు చేసేందుకు వెనకడబోమని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఏదేమైనా కానీ రైతులు పోరాటానికి అటు ప్రభుత్వం దిగి వచ్చినట్లుగా కూడా మనం భావించవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే దిలావర్పూర్లో గత 128 రోజులుగా అక్కడ రైతులు, మహిళలు, వృద్ధులు వీళ్ళంతా కూడా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు అయితే చేపట్టారు. సో అందులో భాగంగానే మంగళవారం అక్కడ పరిస్థితి అయితే ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే రైతులు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి హైవే నెంబర్ 161 NH హైవే, నేషనల్ హైవే 61 మీదకు వచ్చి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సో వాహనాల రాకపోకలు కూడా అడ్డుకోవడంతో తీవ్ర స్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. సో ఇక రైతుల్ని వారందరినీ కూడా వారించేందుకైతే అక్కడ అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఆర్డీఓని వాళ్ళంతా కూడా దాదాపు 6 గంటల పాటు నిర్బంధించారు. ఖచ్చితంగా ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ నుంచి తరలిస్తామని తమకు స్పష్టమైన హామీ వస్తేనే తాము ఇక్కడ నుంచి కదులుతాము, లేదంటూ కూడా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున పురుగు మందు డబ్బాలు పట్టుకొని వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కనుక తమ డిమాండ్కు వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా తామంతా ఒకేసారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా వాళ్ళు ప్రభుత్వానికి అయితే ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో అటు నిరసనకారులకు అంటే ఆ రైతులకి అలాగే మహిళలు ఇటు పోలీసులు అధికారులకు మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అధికారుల వాహనాలను కూడా కొంత ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో రైతులపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. కొంతమంది రైతులను అయితే అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్లో కూడా తీసుకువెళ్లడంతో దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం అంతా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్రమ కేసులు బనాయించి తమ మహిళలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలంతా పురుగు మందు డబ్బా పట్టుకొని ఆందోళన చేపట్టారు. సో ఈ క్రమంలోనే కలెక్టర్ అయితే తాజాగా ఒక కీలకమైన ప్రకటన చేయడంతో అక్కడ ఉన్న రైతులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ ఏర్పాటు పైన అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పనులు అయితే ఉన్న పలంగా నిలిపివేయాలంటూ కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి భవిష్యత్తులో అంటే ఈ పనులు తాత్కాలికంగా నిలిపివేశారా, లేదు అంటే అక్కడ ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు దాదాపు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి పనులు అయితే దాదాపు పూర్తి కావచ్చాయి కాబట్టి మరి ఒకవేళ దాన్ని ఇక్కడ నుంచి తరలిస్తారా, లేదు అంటే ఇప్పటికి ప్రస్తుతానికి తాత్కాలికంగా అవి అంటే ఆ పనులకి ఏమైనా బ్రేక్ వేశారా అనేది కూడా చూడాలి. ఇక ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ కొన్ని కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గతంలో బీఆర్ఎస్ హయాంలోనే దీనికి అనుమతి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది ఈ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు గతంలో డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పిఎంకే డిస్టిలేషన్స్. ఈ పిఎంకే డిస్టిలేషన్స్ అనే కంపెనీ ఆ కంపెనీలో గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. సో ఇప్పుడు ఆ కంపెనీని అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. గతంలో ఈ కంపెనీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా గతంలో డైరెక్టర్గా ఉన్నారు. సో గతంలో వారికి సంబంధించిన ఆ కంపెనీనే ఇప్పుడు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ అయితే ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ గత 128 రోజులుగా అక్కడ ఉన్న రైతులు, వృద్ధులు, మహిళలు వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా చూసుకుంటే మంగళవారం మాత్రం అక్కడ పరిస్థితి అయితే ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక నివేదికను ఒక స్థానిక కలెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ప్రస్తుతం అయితే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు నిలిపివేయాల్సిందిగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ఉన్న రైతులు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. మరి రాబోయే రోజుల్లో అంటే ఇవి తాత్కాలికంగా పనులకు బ్రేక్ వేశారా, లేదు అంటే శాశ్వతంగా అక్కడ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తారా, లేదంటే కంప్లీట్గా దానికి సంబంధించిన అనుమతులు రద్దు చేస్తారా అనేది కూడా చూడాలి.